వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఫ్యామిలీ మెంబర్స్ అప్డేట్ ఆప్షన్. ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ అమౌంట్ గురించి ఎస్ఎంఎస్లు వస్తున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ముఖ్య గమనిక, ఎస్ఎంఎస్లు వస్తున్నాయి, చెక్ చేసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ ఎడిషన్. నిధి పోర్టల్ ఎంప్లాయీ లాగిన్ నందు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ను యాడ్ చేసుకునేటువంటి ఆప్షన్ అయితే అందుబాటులో ఉంది. కుటుంబ సభ్యులను యాడ్ చేసుకునేందుకు గాను వారి ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి ఆధార్ ఓటీపీ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను వారి ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. 2022 తర్వాత నియామకమైన కొంతమంది ఉద్యోగులకు సిఎఫ్ఎంఎస్ ఐడి క్రియేట్ చేసే సమయంలో ఇదివరకే వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వివరాలని అప్డేట్ చేసి ఉన్నారు. మీ యొక్క కుటుంబ సభ్యుల వివరాలు అప్డేట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత అవి డీడీఓ గారి లాగిన్కు వెళ్తాయి. మీరు యాడ్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ వివరాలను డీడీఓ గారు అప్రూవ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఏడక మరొక సమాచారాన్ని కూడా చూస్తున్నాం. ఏపీ పెన్షన్లకు సంబంధించి నవంబర్ 2024 వరకు ట్రెజరీ వారు రికవరీ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం గురించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. అవి కూడా సరిపోయాయో లేదో సరిచూసుకొని వ్యత్యాసాలు ఏమన్నా ఉన్నట్లయితే వెంటనే మీ ట్రెజరీ వారిని సంప్రదించండి. అదేవిధంగా ఎవరైతే పెన్షనర్లు తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేశారో వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్లో యాక్సెప్టెన్సీ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి.